శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడలేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం చూపబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చూపబడును. ఫోన్ నెంబర్ 9043637512. ఈ రోజున కుంభరాశి జాతకుల జీవితంలో జరగబోయేది ఇదే. మీ ఇంట్లో ఘోరం జరగబోతుంది. ఒక గొడవతో మొదలు అవుతుంది. పరిస్థితులు మారబోతున్నాయి. ఏం జరగబోతుందో తెలియాలంటే వీడియో పూర్తిగా చూడాల్సిందే. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం ఏమాత్రం లేకుండా వీడియోలోకి అయితే మనము వచ్చేద్దాము. ఈ రాశి వారికి అన్ని విషయాల్లోనూ ఒక కొత్త పరిణామం స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఇంట్లో ఘోరం అంటే ఇది తాత్కాలిక గందరగోళం కాదు, ఒక పెద్ద పరిణామానికి సంకేతం. ఇంటికి సంబంధించిన విషయాల్లో ఈ రోజున కాస్త విరుద్ధ పరిణామాలు ఎదురు కావచ్చు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కొత్త సమస్యలు వినిపించవచ్చు. ఈ సమయంలో ఈ సమస్యలు వస్తూనే ఉంటాయి. ధైర్యంగా ఉండండి. ఇంటికి సంబంధించి ధనం ఖర్చు కావడము, ఎలక్ట్రికల్ సమస్యలు, ఇలా కొంచెంగా ధనపరంగా మానసిక అశాంతి కలగొచ్చు. కొంతకాలంగా వాయిదా పడిన ఇంటి మరమ్మతులు ఈ రోజు ప్రారంభమవుతాయి. కొందరికి ఇంట్లో కొత్తగా ఆవాసం మారడం, అద్దె ఇల్లు మార్చడం, గృహ ప్రవేశం, గృహ నిర్మాణ పునః ప్రారంభం, ఇలాంటి అంశాలు కూడా ఉండొచ్చు. ఇవి ఎలా ఉన్నా ఘోరమైతే తప్పదు. ఇంటి సభ్యులందరినీ ఇది ఏకతాటికి తెస్తుంది. ఈ సమయంలో కొందరు బంధువులు మీ ఇంటికి అకస్మాత్తుగా రాకపోకలు చేయొచ్చు. ఊహించని అతిథులు రావచ్చు. పాత బంధాలతో తగాదాలు జరగొచ్చు. మీ ఇంట్లో పాత బంధువులతో ఇబ్బందులు కూడా కలగొచ్చు. ఆస్తి గురించి బంధువులతో మాట్లాడుకోవడం లాంటి పనులుంటాయి. ఇది కొంతమందికి కలత ఇస్తుంది. ఈ పరిణామాలు ఒక సమస్యకు పరిష్కార దిశగా నడిపిస్తాయి. ఈ సమయంలో మీకు ఖర్చులు అయితే తప్పవు. చిన్న చిన్న రిపేర్లు, కొత్త వస్తువులు కొనడము, ఇంటికి సంబంధించి డాక్యుమెంట్లు జాగ్రత్త పెట్టుకోవాల్సి రావచ్చు. ఈ సమయంలో ఖర్చులు అయితే ఒక్కసారిగా పెరుగుతాయి, కానీ ఆ ఖర్చు తర్వాత సంతృప్తి కలుగుతుంది. అదనపు ఆదాయం వచ్చే సూచన ఉంటుంది. మీ ఇంట్లో ఉన్న కొన్ని పాత వస్తువులు సమస్యకు కారణమవుతాయి. పాత వస్తువులు బయటకు తీయాలి. వాస్తు శాస్త్రానికి విరుద్ధంగా ఉంచిన వస్తువులు లేదా మీరు ఏదైనా చిన్న చిన్న సమస్యలకు దారి తీసేటటువంటి ఏదైనా ఆలోచనలను కూడా మీ మనసు నుండి బయటకు తీసేయండి. ఇంటి మధ్య గదిలో గణపతిని పూజించి ఇంట్లో 4 మూలల్లో గోమయం కలిపిన నీటితో శుద్ధి చేయాలి. ఇది మీ ఇబ్బంది తగ్గిస్తుంది. ఈ రాశి వారికి ఈ సమయంలో ప్రధాన సమస్య ఆందోళన. సమస్య తేలికే అయినా కూడా మనసులో భారం పెరుగుతుంది. అందుకే ఈ సమయంలో ఏం చేసినా కూడా పెద్దల సూచనతో చేయాలి. తల్లి, పెద్దల యొక్క ఆశీర్వాదం తీసుకోండి. ఇంట్లో పెద్దవారి అనుమతి లేకుండా మీరు ఎటువంటి వయస్సు నిమిత్తం ఉన్నా కూడా ఏ నిర్ణయం తీసుకోవద్దు. కుటుంబ సభ్యులతో కలిసి వ్యవహరించండి. ఈ ఘోరం జరగకుండా ఉండడానికి ఈ రోజున మీరు సాయశక్తులా ప్రయత్నించండి. ఖర్చులు అదుపులో ఉంచుకోండి. ఇంటి తూర్పు గది లేదా పొరుగు గదిలో సత్యనారాయణ వ్రతం చేయడం మంచిది. అమ్మవారికి దీపారాధన చేయండి. ఎరుపు రంగు పుష్పాలతో అమ్మవారిని పూజించండి. ఈ రోజు పాత పరిచయాలు, పాత బంధాలు మళ్లీ గుర్తుకు వచ్చే అవకాశం ఉంటుంది. ఆస్తి, డాక్యుమెంట్లు, ఇల్లుకు సంబంధించి లీగల్ సమస్యలు కూడా ఎదురు కావచ్చు. వాదనలు ఈ రోజు కుటుంబ సభ్యులతో జరగొచ్చు. సహనంగా ఉండండి. ఇంటి పెద్దల మాట వినండి లేదా కొంచెంగా వినే ప్రయత్నమైనా చేయండి. నిత్యం శివ భగవానుని పూజించండి. అంతా మంచి జరుగుతుంది.